యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతా చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 1. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చేయలేడని అతనితో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి. మహాపరిశుద్ధుడా, క్రీస్తు బేణ ప్రభువా, స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మా యొక్క ప్రదర్శమైన సహోదరులు సీను బ్రదరు, మరి సిస్టరు, మరి సత్యవతి సిస్టరు మరి గృహంలో చేరి, ఓ ప్రభు, మరి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో సిస్టర్ యొక్క తల్లి గారు, మరి తెరీసా చిన్న కుమార్తె, మరి తెరీసా, మా ప్రదర్శమైన సహోదరులు, మరి సతీష్ బ్రదర్, సాల్వన్ బ్రదర్ యొక్క మరి యొక్క మేమందరం కూడా కలిసి ఈ రాత్రికాల సమయంలో ప్రభు మరి నేను స్తుతించి కొనియాడి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. నిజంగా ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు మేము చేసిన పనుల్లో ఏదైనా ఒక ఉన్నతమైన పని ఉంది అంటే అది ఇప్పుడు మేము చేస్తున్న పని అన్నది మా ప్రభు. ఈ యొక్క ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు మేము డబ్బులు సంపాదించే పనులు అనేకం చేసి ఉండొచ్చు, లేదా ఇతరులకు సహాయం చేసే పనులు అనేకం మేము చేసి ఉండొచ్చు, లేదా మా జీవనం కొరకు అనేక మరి పనులను మేము చేసి ఉండొచ్చు. కానీ వాటన్నిటికంటే ఒక గొప్ప పని, ఒక ఉన్నతమైన పని, నిన్ను గూర్చి పాడటము, నిన్ను గూర్చి ఆరాధించడము, నిన్ను గూర్చి ప్రకటించడము, నిన్ను గూర్చి మాట్లాడుకోవటము ఒక గొప్ప ఉన్నతమైన పని అన్నది మా ప్రభు. ఈ సమయంలో ఈ యొక్క మరి పగలు మరి మాకు ఇచ్చిన ఈ యొక్క మేము చేసిన పనులన్నిటిలో ఇప్పుడు మేము చేసే ఈ యొక్క పని చాలా ఉన్నతమైన పనిగా ఉన్నది మా ప్రభు. కాబట్టి ఈ యొక్క పనిలో, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, బిడ్డలను బలపరచండి. చదివిన లేఖన భాగాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీరే మాట్లాడండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం నుంచి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని ఆ విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామంలో ఈ ప్రార్థన నడిపించున్నాం మా ప్రభు. ఆమేన్. మరోసారి మనకి విమోచకుడైన క్రీస్తు బ్రహ్మ నామంలో అందరికీ ఈ రాత్రికాల సమయంలో అందరూ తెలియజేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషము. చదవడం లేఖన భాగం నుంచి చిన్న అంశము. పై నుండి జన్మించిన వారు ఎవరు? పై నుండి జన్మించుట, పై నుండి జన్మించిన వారు, పై నుండి జన్మించుట. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది పై నుంచి జన్మించడం అంటే ఇదేంటి బ్రదర్? పై నుంచి ఎలా జన్మిస్తారు? అందరూ తల్లి గర్భం నుంచి జన్మిస్తారు కదా, పై నుంచి ఎలా జన్మిస్తారు అని మనకంటే ముందుగానే ఈ లోకానికి ఒక వ్యక్తి ఇచ్చాడు. ఆయన పేరేంటి? నికోదేము. ఏం పేరు? నికోదేము. నికోదేము అనగా అర్థం ఏంటి అంటే ప్రజలను జయించుట అని అర్థం. నికోదేము అనగా ప్రజలను జయించుట అని అర్థం. ఈ నికోదేము ఒక పరిసయ్యుడు. అంతేకాదు, ఈ నికోదేము యూదుల అధికారి. నికోదేము ఒక పరిసయ్యుడు, నికోదేము యూదుల అధికారి. ఎలాంటి అధికారి అంటే మోషే కాలంలో ఎలాగైతే మోషే మీద భారం పడుతుందని చెప్పి ఒక 70 మంది పెద్దలను ఎన్నిక చేశాడో, మోషే మీద ఉన్న ఆత్మ 70 మందికి దిగి వచ్చి ఇజ్రాయేలీల యొక్క సమస్యను పరిష్కరించడానికి మోషే మరితో పాటుగా 70 మంది మీద దేవుని మీద ఆత్మ దిగి వచ్చింది. 70 మంది పెద్దలు ఆయన ఏర్పాటు చేశాడు. అప్పటి నుండి ఈ 70 మంది పెద్దలు కొనసాగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క యేసుక్రీస్తు వచ్చిన కాలంలో కూడా ఈ 70 మంది యూదా పెద్దలు ఉన్నారు. ఈ 70 మందిలో ఉన్నటువంటి ఆ పెద్దల్లో ఈ యొక్క నికోదేము అనే ఒక పరిసయ్యుడు కూడా ఒక పెద్ద అధికారి. వీళ్ళ యొక్క పని ఏంటంటే, ఈ యొక్క 70 మంది పెద్దల యొక్క పని ఏంటంటే న్యాయం తీర్చడము.
యోధా మతములో ధర్మశాస్త్రములో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ధర్మశాస్త్రాన్ని గురించి ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు, ఏదైనా ప్రజల్లో ఏదైనా తలెత్తినప్పుడు దాని గురించి వాళ్ళకి ఆ యొక్క సమస్యలకి పరిష్కారం చూపించి వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని గురించి దాన్ని మరింత వివరంగా చెప్పడము, దానికి న్యాయం తీర్చడము, వారి యొక్క మత ఆచారాలలో ఎక్కడ కూడా తప్పిపోకుండా ప్రజలు నడిపించడం. ఇదే వారి యొక్క 70 మంది యొక్క పని. వీళ్ళు కూర్చోవడం కూడా ఎలా కూర్చుంటారు? ఈ 70 మంది అర్ధచంద్రాకారంలో కూర్చుంటారు వీళ్ళు. ఎలా కూర్చుంటారు? అర్ధచంద్రాకారంలో కూర్చుంటారు వీళ్ళు. రౌండ్ గా కూర్చోరు, లేదా పలకలుగా కూర్చోరు, లేదా ఎక్కడ పడితే అక్కడ కూర్చోరు. వీళ్ళ యొక్క కూర్చునే విధానము కూడా ఈ 70 మంది ఎలా కూర్చుంటారంటే అర్ధచంద్ర ఆకారంలో కూర్చుంటారు. వీళ్ళ యొక్క పని ఏంటంటే వారి యొక్క మనుషులు అంటే ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి యూదులు, ఇశ్రాయేలీలు వారి యొక్క సమస్య ఏదైనా కనుక వస్తే వీళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు న్యాయం తీరుస్తారు. వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళు దగ్గరుండి పట్టించుకొని చేస్తా ఉంటారు. ఇది ఈ 70 మంది యొక్క పని. ఈ 70 మందిలో ఈ నికోదేము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ 70 మంది అధికారుల్లో నికోదేము అనే ఒక అధికారి. ఈయన కాలంలో దేవుడు యేసుగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఆ వీధిలో తిరుగుతూ ఆయన అనేక పరిచర్య, అద్భుతాలు చేయటము, చనిపోయిన వారు లేపటము, స్వస్థతలు చేయటము, ఆశ్చర్యకారులు చేయటము, ఇవన్నీ గమనించి ఈ యొక్క 70 మంది అధికారుల్లో ఒకటి నికోదేము ఒకరోజు రాత్రి, మనం ఎలాగైతే ఇప్పుడు రాత్రి కలుసుకున్నామో అలాగే రాత్రి సమయంలో, అర్ధరాత్రి సమయంలో, ఎందుకు వచ్చాడు అర్ధరాత్రి సమయంలో? ఈయన 70 మందిలో ఒక అధికారి కాబట్టి ఈ 70 మంది ఏం చెప్తున్నారు? యేసు అని ఆయన దేవుడు కాదు, ఆయన ఒక మనిషి, మీరు ఆయన వెంబడించొద్దు, ఆయన మన ధర్మశాస్త్రంలో లేనివాడు, ధర్మశాస్త్రం పాటించిన వాడు, కాబట్టి మీరు ఆయన నమ్మొద్దు, మీరు ఆయన వెంబడించొద్దు అని ఎవరైతే చెబుతున్నారో ఆ చెప్పేటువంటి 70 మందిలో ఉన్న ఒక అధికారి ఈయన. కాబట్టి పగలే ఈయనొచ్చి కలిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఈయన్ని అవమానిస్తారు, హేళన చేస్తారు, లేకపోతే వెలేస్తారని భయంతో, రెండవది నేనే అధికారిగా ఉన్నాను కాబట్టి నేనే వస్తే బాగోదు కదా, కాబట్టి అర్ధరాత్రి సమయంలో వెళ్తే బాగుంటుందని యేసుక్రీస్తు యొక్క మీటింగ్లన్నీ కూడా ముగించుకున్న తర్వాత రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ఇంటికి వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి సమయంలో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మాట్లాడడం ప్రారంభం చేశాడు. ఏ సమయంలో? అర్ధరాత్రి సమయంలో వచ్చాడు. అప్పుడు వాక్యం ఎలా ఉంది? యేసుక్రీస్తు రూపంలో శరీరధారిగా భూమి మీదే ఉంది. నికోదేముకి అర్థమైంది ఏంటంటే ఇప్పుడు వాక్యము ధర్మశాస్త్ర రూపంలో చర్మపు చుట్టల్లో లేదు కానీ, దేవుడు ఇప్పుడు ధర్మశాస్త్రంలో చర్మపు చుట్టల్లో లేడు కానీ, ఇప్పుడు వాక్యము దేవుడు శరీరధారిగా యేసుక్రీస్తు రూపంలో మనతోనే ఉన్నాడని నికోదేము ఎరిగి పగలు రావడానికి భయపడి అర్ధరాత్రి సమయంలో వాక్య దగ్గరికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఎందుకనే మనకు కూడా ఈ రాత్రికాల సమయంలో పెట్టారేమో మనకు కూడా అర్ధరాత్రి సమయంలో. హల్లెలూయా. ఈ నికోదేము కూడా వాక్యము యేసుక్రీస్తు రూపంలో భూమి మీద ఉందని ఎరిగి అర్ధరాత్రి సమయంలో వచ్చి ఆయనతో మాట్లాడుతుంది. ఆయన వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఆయన వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, బోధకుడా నీవు దేవుని యొద్ద నుంచి దిగి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతాము అంటే నమ్ముతున్నాడు ఆయన. ఎవరు? నికోదేము. ఏమని నమ్ముతున్నాడు? నీవు ఈ లోక సంబంధమైన బోధకుడు కాదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు దేవుని యొద్ద నుంచి, నువ్వు పరలోకం నుంచి దిగి వచ్చిన బోధకుడు అని మాకు తెలుసు. అయితే నేను కూడా నిన్ను వెంబడించాలనుకుంటా, నేనేం చేయాలి? ఆమేన్. అంటే మనం దేవుణ్ణి తెలుసుకోవటం ఎంత ప్రాముఖ్యమో, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడం ఎంత ప్రాముఖ్యమో, వాక్యము శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చింది అని తెలుసుకోవడము ఎంత ప్రాముఖ్యమో, అలాగే ఆ వాక్యములో ఎలా నడవాలి అనేది తెలుసుకోవడం కూడా మనకు అంతే ముఖ్యం. హల్లెలూయా. నికోదేము తెలుసుకున్నాడు, వాక్యము శరీరధారిగా వచ్చింది అని తెలుసుకున్నాడు. అయితే ఎలా వెంబడించాలి వాక్యాన్ని? ఇప్పుడు నేను ఎలా నడవాలి? అంతే కదా, మనం వాక్యం తెలుసుకున్నాం. మనం ఇప్పుడు దేవుడు ఎవరో మనకు అర్థమైపోయింది, మెస్సేజ్ ఎవరో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మిగతా వాళ్ళ మాదిరిలాగా మన దేవుడు అంటే ఎక్కడ ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు, ఎక్కడ గుళ్ళో ఉన్నాడు, లేకపోతే ఇంకెక్కడ బడిలో ఉన్నాడు అని మనం అనుకోవట్లా. దేవుడు అంటే రక్త మాంసాలతో ఉన్నాడు మనకు అర్థమైపోయింది. మనం ఎప్పుడొచ్చా, ఏ సమయంలో వచ్చాం మనం దేవుడి దగ్గరికి? అర్ధరాత్రి సమయంలో వచ్చాం దేవుడి దగ్గరికి. మనం ఎక్కడికి వచ్చాం?
దేవుడి దగ్గరికి వచ్చాం. ఏ దేవుడి దగ్గరికి వచ్చాం మనము? వాక్యము రక్త మాంసాలతో శరీరం దగ్గరికి వచ్చిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం మనం. హల్లెలూయా. అంటే నికోదేము ఎప్పుడు వెళ్ళాడు యేసుక్రీస్తు దగ్గరికి? అంతేనా? మనం ఎప్పుడు వచ్చాం మెస్సీ దగ్గరికి? ఏ అర్ధరాత్రి? మనం అందుకనే వాక్యాలు బాగా పట్టుకోవాలన్నమాట. నిజమైన అర్ధరాత్రి, మానవ చరిత్రకు నిజమైన అర్ధరాత్రి సమయంలో మనము క్రీస్తుని కలవడానికి క్రీస్తు దగ్గరికి వచ్చాం మనము. హల్లెలూయా. నిజమైన అర్ధరాత్రి సమయంలో మనము యేసుక్రీస్తుని కలుస్తున్నాం. మనం వచ్చి కలిసాం. మనం అందరూ అర్ధరాత్రి సమయంలో వచ్చి ప్రభువుని కలిసాం మనము. ఓ ప్రభువా, మనం అంటున్నాము, ఓ నువ్వు నిజంగా, ఓ ఇదిగో యేసుక్రీస్తు బ్రహ్నాం గా వచ్చారు, బ్రహ్నాం గారు ఇప్పుడు థామస్ గా వచ్చారు, ఇగో నువ్వు థామస్ గారు, మీరు పరలోకం నుంచి దిగి వచ్చారని మాకు తెలుసు అని చెప్తున్నాం మనం. మరి బాగా ఉంది. మనం ఏమని సాక్ష్యం ఇస్తున్నాము? ఓ నువ్వు పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు మాకు తెలుసు థామస్. ఓ సహోదరుడా, థామస్ సహోదరుడా, నువ్వు పరలోకం నుంచి దిగి వచ్చావనే సంగతి మాకు తెలుసు. నువ్వు ఈ లోక సంబంధమైన బోధకుడివి కాదు, నువ్వు పరలోక సంబంధమైన బోధకుడు అని మేము ఎదుగుతున్నాము అని స్టేట్మెంట్ ఇచ్చాం మనం. అంటే వచ్చిన మెస్సియాని మనము గుర్తించాం. మరి వచ్చిన మెస్సియాని గుర్తించిన నీవు ఆ మెస్సియాని ఎలా వెంబడించాలో కూడా తెలుసుకోవాలి. ఆయన యేసుక్రీస్తు అడుగుతున్నాడు, మరి అయితే నేను నిన్ను ఎలా వెంబడించాలి? యేసుక్రీస్తు అంటున్నాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఎలాగా? నీటి మూలముగాను ఆత్మ మూలం నన్ను వెంబడించాలంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు నికోదేముతో. ఆ రాత్రి ఆ నికోదేముతో చెప్పాడు దేవుడు, ఈ రాత్రి ఓ 700 మంది నికోదేముతో దేవుడు చెప్తున్నాడు, నీవు నన్ను వెంబడించాలి అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. మరైతే 2000 సంవత్సరాల క్రితం ఆ నికోదేము నీటిలో బాప్తిసం పొందాడు. కానీ మరి ఇప్పుడు ఈ నికోదేము ఎలా మరి నీటిలో బాప్తిసం తీసుకోవాలి? శరీర సంబంధం అయిపోయింది ఇదంతా కూడా. ఎలా చూసారా? ఆ బాప్తిసము ఏదైతే 2000 సంవత్సరాల క్రితము ఆ నికోదేము పొందిన బాప్తిసము, 2000 సంవత్సరాల క్రితము బాప్తిసం వచ్చి ఆహారం మొదలు పెట్టిన ఆ బాప్తిసము, నీటి బాప్తిసము ఏదైతే ఉందో అది ఇప్పుడు వచ్చే నిజమైన బాప్తిస్వానికి ఛాయగా ఉందని. అంటే 2000 సంవత్సరాలుగా ఆ సంఘము స్థాపించబడిన దగ్గర నుంచి నేటి వరకు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు తీసుకున్న నీటి బాప్తిస్ము ఇప్పుడు నీవు తీసుకున్నటువంటి నీటి బాప్తిస్వానికి అది సూచనగా ఉంది, కానీ అది కేవలం సూచన మాత్రమే, అది నిజం కాదు. హల్లెలూయా. అంటే మరి ఎలా నీటి బాప్తిస్మం అంటే ఏంటి? వాక్యము. నువ్వు ఎలా జన్మించాలి? వాక్యముతో జన్మించాలి. నీవు వాక్యమై ఉండాలి. నీరు అనగా వాక్యము. ఆ నీరు బాహ్య సంబంధమైన నీరు, అది కడిగితే మరలా నువ్వు పాపి అయిపోతావు. కానీ ఈ నీరు పరిశుద్ధ సంబంధమైన నీరు. ఇది ఈ వాక్యము నిన్ను కడిగితే నువ్వు ఎన్నటికీ పాపి కాలేవు నీవు. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలంటే వాక్యం అనే నీటితో ఉదక స్నానం చేయాలి. పౌలుగా చెప్తున్నారు. దేంతో చేయాలి? నువ్వు వాక్యముతో. నువ్వు దేంతో కడగబడాలి? వాక్యముతో కడగబడాలి. యేసుక్రీస్తుగా నీటితో నువ్వు కడగబడటం అంటే ఏంటంటే ఈ కాలంలో నీవు వాక్యముతో కడగబడాలి. నీవు ఆమె అప్పుడు నువ్వు ఎప్పుడైతే వాక్యముతో కడగబడుతున్నావో పరిశుద్ధాత్మ నీ మీదకి కుమరించబడుతూ ఉంది. ఆనాడు శరీర సంబంధంగా వాళ్ళు బాప్తిసం పొందినప్పుడు నీటిలో వాళ్ళు కడగబడినప్పుడు వారికి ఎలాగైతే బాప్తిసం వాళ్ళ మీద పొందినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగి వస్తూ ఉందో, అలాగే ఇప్పుడు నీవు ఈ గడియలో వాక్యముతో నీవు కడగబడినప్పుడు, వాక్య బాప్తిసం నువ్వు పొందుకున్నప్పుడు అప్పుడు ఏమవుతున్నది? పరిశుద్ధాత్మ నీ మీద దిగి వస్తుంది. ఆ నికోదేముకి దేవుడు సూచనగా చెప్పాడు ఆ కార్యాన్ని, కానీ ఈ నికోదేముకి దేవుడు నిజమైన కార్యాలుగా మారుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఎర్ర సముద్రంలో నడుచుండిపోయినప్పుడు అది వారికి ఏంటది? బాప్తిసం. అది క్రైస్తవులకైతే బాప్తిసం ఏంటి? నీటిలో మునిగి లేస్తే బాప్తిసం. అవునా? ఇజ్రాయేల్కి ఎర్ర సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళిపోతే బాప్తిసం. వాళ్ళందరూ ఒకే రోజున ఒకేసారి లక్షల మంది బాప్తిసం పొందారు. ఎలా? ఎర్ర సముద్రాన్ని చీల్చుకొని వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళడం వల్ల ఒకే రోజు ఒకేసారి బాప్తిసం పొందారు. వాళ్ళందరికీ ఇజ్రాయేల్కి అందరికీ అదే బాప్తిసం. క్రైస్తవులందరికి ఇచ్చిన బాప్తిసం ఏంటి? 2000 సంవత్సరాలుగా నీటిలో మునిగి లేవడమే బాప్తిసం. మరి ఇప్పుడు నిజమైన క్రైస్తవులకి, నిజమైన పెళ్లి కుమార్తెకి ఇవ్వడం బాప్తిసం ఏంటి?
వాక్యములో కడగబడ్డము, వాక్యముతో నింపబడ్డము. హల్లెలూయా. ఆనాడు ఒకేసారి వాళ్ళు ఏ విధంగా అయితే ఇజ్రాయేల్ బాప్తిసం పొందుకున్నారో, ఇప్పుడు ఈ యొక్క క్రైస్తవులు విడతల వారిగా కొంతమందిగా వాళ్ళు ఏ విధంగా అయితే ఈ యొక్క బాప్తిసం పొందుకున్నారో, ఈ 2 బాప్తిసాలు కూడా ఈ కాలంలో, నీ కాలంలో జరగబోయే ఒక నిజమైన బాప్తిస్మానికి సూచనగా ఉంది. అందుకోసమే ఆయన అంటున్నాడు, నికోదేము నీటి మూలముగా ఆత్మ మూలంగా నువ్వు జన్మించాలి. ఆమె నీటి మూలముగా అంటే శరీర సంబంధముగాను, ఆత్మ మూలముగా అంటే పరలోక సంబంధముగా నువ్వు జన్మించాలి. హల్లెలూయా. అంటే నీవు శరీర సంబంధంగా భూమి మీద ఉన్నప్పుడు సత్యమైన వాక్యం నువ్వు ఎరిగి ఉండటము శరీర సంబంధమైన జన్మ. అదే విధంగా ఆత్మ సంబంధంగా పరలోకం నుంచి దిగి వచ్చే ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మను పొందుకోవడం అనేది ఆత్మ సంబంధమైన జన్మ. ఆమె ఓకే బ్రదర్. మరి అయితే మీరు ఈ 2 జన్మల్లో ఏ జన్మను పొందుకున్నారు? మీరు ఇప్పుడు నీటి మూలంగా జన్మించారా, ఆత్మ మూలంగా జన్మించారా? నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. యేసుక్రీస్తు ఏం చెప్పారు? నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మించిన వాడే పరలోకం వెళ్తాడు. మరి అయితే మనం ఏ విధంగా జన్మించాం? మనము నీటి మూలంగా జన్మించాం. నీటి మూలంగా అంటే అర్థం ఏంటి? వాక్యముతో ఉదక స్నానం చేయటం, వాక్యముతో కడగబడ్డం. అంటే వాక్యం ఎరిగాను. ఈ గడియలో ఏ వాక్యం వచ్చిందో, ఈ గడిలో మెస్సియా ఎలా వచ్చాడో, ఈ గడిలో మెస్సియా ఎలా ఉన్నాడో, ఈ గడిలో మెస్సియా ఎక్కడున్నాడో మనం ఎరిగి ఉన్నాము, వాక్యం తెలుసుకున్నాము. వాక్యం మనకు పరిపూర్ణమైన మర్మాల్ని మనం అన్ని గ్రహించాము. ఇది శరీర సంబంధమైన జన్మ. అవునా? అంటే మనం ఎరిగాను. మనం ఎలాగ 2 భాగాలు ఉన్నాం. ఒకటి శరీరము, రెండోది ఆత్మ. మనం 2 భాగాలు ఉన్నాం కదా. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? సామెతల్లో సులభం చెప్తాడు కదా, ఆత్మ చనిపోయింది. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది? శరీరాన్ని ఏం చేస్తారు? సమాధి చేస్తారు, మట్టిలో పెడతారు. ఎందుకని మట్టిలో పెడతారు? అది మట్టిలోంచి తీయబడింది కాబట్టి మళ్ళీ మట్టిలో పెట్టేశారు. మరి లోపల మనకి ఇంకోటి ఏముంది? ఆత్మ ఉంది. మరి దగ్గరికి వెళ్ళిపోయింది. లోపల ఇంకోటి ఉంది కదా, ఆత్మ. మరి ఆత్మ ఏమైపోయింది? అక్కడ బైబిల్ ఏం చెప్పింది? అక్కడ అది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో తిరిగి తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోయింది. అంటే పైనుంచి ఆత్మ, భూమి నుంచి శరీరం తీసుకున్న దేవుడు ఒక మనిషిని రూపొందించాడు. ఈ మనిషి యొక్క జీవనము భూమి మీద అయిపోయిన తర్వాత మనిషి యొక్క శరీరము మరలా మట్టిలోనికి, లోపల ఉన్న జీవము మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలాగే యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, ఒకడు నీటి మూలముగాను, ఒకడు ఆత్మ మూలముగా జన్మించాలి. ఎందుకంటే మన శరీరము మట్టిలో కలిసిపోవడానికి కాదు, మన ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి కాదు. ఈ రెండింటిని దేవుడు ఏకపరిచింది ఈ లోకంలో. ఎందుకంటే ఈ శరీరము, ఈ ఆత్మని దేవుడు ఏకపరిచి ఈ భూమి మీద ఎందుకు వచ్చాడంటే, దేవుడు ఈ యొక్క దేహముతో ఒక పని ఉంది దేవునికి ఈ భూమి మీద. దేవుడు ఈ యొక్క దేహంతో కార్యం చేయబోతున్నాడు ఈ భూమి మీద. అది శాశ్వతంగా ఉండాలి. శాశ్వతంగా అంటే దేవుని యొక్క కార్యము నెరవేర్చబడేంత వరకు మనం ఇలాగే ఉండాలనే ఉద్దేశంతో దేవుడు ఈ శరీరాన్ని, ఆత్మని తీసుకొచ్చి ఈ లోకంలో పెట్టాడు ఆయన. కానీ ఆదాము యొక్క పడిపోవడం ద్వారా శరీరము మలినమైపోయింది, ఆత్మ కూడా మలినమైపోయింది. 2 మరకైపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రెండింటినీ శుద్ధి చేస్తా ఉన్నాడు. ఎలా? వాక్యము ద్వారా మరియు పరిశుద్ధాత్మ ద్వారా. ఆమేన్. అంటే నికోదేము ఇప్పుడు ఏం చేయాలంటే నీటితో కడగబడాలి, ఆత్మను పొందుకోవాలి, ఆత్మతో కూడా కడగబడాలి. అప్పుడు కొత్తగా జన్మ వస్తారు నికోదేము. హల్లెలూయా. వాక్యములో కడగబడాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఈ 2 ఎవరైతే చేస్తారో వారికి ఏమొస్తుంది? కొత్త జన్మ, అనగా పై నుంచి జన్మిస్తారు వాళ్ళు. హల్లెలూయా. అంటే శరీర సంబంధమైన పుట్టుక ఏదైతే ఉందో అది దేహానికి సంబంధించిన పుట్టుక. యేసుక్రీస్తు అక్కడే మాట్లాడుతారు, మీరు తర్వాత చూడండి, లేట్ అయిన చదవట్లేదు. అదే శరీర సంబంధమైన పుట్టుక. కానీ ఆత్మ సంబంధమైన పుట్టుక దేవుడి నుంచి రావాలి. హల్లెలూయా. ఇది ఎలా జరుగుతుంది సోదరుడా అని మీరు అడగొచ్చని యేసుక్రీస్తు ముందు చెప్తున్నారు. అక్కడ ఇది ఎలా జరుగుతుందంటే నికోదేము అడక్క ముందు చెప్తున్నారు. ఏమనంటే ఒక గాలి ఒక చోట నుంచి మరొక చోటకి ఏం చేస్తా ఉంటది? వస్తూ ఉంటది. ఈ పక్క నుంచి ఆ పక్కకి, ఈ పక్క నుంచి ఈ పక్కకి గాలి వీస్తూ ఉంటది. మనం ఎలా గాలి వీస్తూ ఉంటుంది మనం ఎలా చెప్తాం? శబ్దం వినపడుతూ ఉంటుంది. గాలి రావడం వల్ల మనకి శబ్దం వినపడుతుంది కాబట్టి మనం దాన్ని చూడలేము. గాలిని చూడగలమా? చూడలేం. మనం ఎలా చెప్తాం? అది శబ్దం చేస్తొచ్చి ఏదైనా వస్తువులు పడేయటమో, లేకపోతే ఏదైనా చెట్లు కదిలించడమో, ఏదో శబ్దం చేయడం ద్వారా ఇదిగో గాలి ఈ పక్క నుంచి వచ్చిందని మనం అనుకుంటాం. కానీ అది ఏ పక్క నుంచి వచ్చిందో, ఏ పక్క వెళ్ళిందో మనకేమీ తెలియదు. ఇటు నుంచి వచ్చిందో తెలియదు, ఎటు చేయాలో తెలియదు. మన దగ్గరికి ఉన్నంతసేపు మనం ఏం చేస్తాం?
చూడగలుగుతుందని. కానీ ఎటు వెళ్ళిందో తెలియదు మనకి. అలాగే ఈ పైనుంచి జన్మ అనేది జరుగుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఆత్మ, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఆత్మ పైనుంచి వస్తుంది, పైకి వెళ్ళిపోతుంది. పై అంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, తిరిగి మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఎవరు గ్రహిస్తారంటే దీన్ని? పరిశుద్ధమైన వారు మాత్రమే గ్రహిస్తారంట. చూడండి, ఇక్కడ చెప్తారు చూడండి, యేసుక్రీస్తు 4వ వచనం చదువుతుంది చూడండి. అందుకు నికోదేము, ముసలివాడనైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరము. ఏంటంట? శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ ఉన్నది. హల్లెలూయా. అంటే నీటి మూలముగా జన్మించడం అంటే అర్థం ఏంటి? శరీర సంబంధంగా జన్మించడం అంటే శరీరం. ఆత్మ మూలంగా జన్మించడం అర్థం ఏంటి? పై నుంచి దేవుని యొద్ద నుంచి దిగి వచ్చే పరిశుద్ధమైన తలంపులు కలిగి ఉండటము, జీవితం మారిపోవటము, పై నుంచి వచ్చే నీ యొక్క అభిషేకము, ఆత్మూలంగా జన్మించడం. ఇదే కొత్త జన్మ, ఇదే పై నుంచి వచ్చే జన్మ. శరీర సంబంధమైన జన్మ తల్లి గర్భంలోంచి మనకి ఇస్తూ ఉంటది. తల్లి గర్భం నుంచి మనం వస్తాము, మనకి ఈ రూపం వచ్చింది. కానీ పై నుంచి వచ్చే జన్మ మనకి ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు, పరిశుద్ధాత్మే ఇస్తాడు మనకి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క నికోదేము అడుగుతున్నాడు, ప్రభా ఎలా నేను దీన్ని పొందగలను? యేసుక్రీస్తు చెప్తున్నారు, శరీర సంబంధమైనది శరీరానికిను, ఆత్మ సంబంధమైనది ఆత్మకును. అంటే ఇది ఎవరు తెలుస్తుందంట ఈ విషయాలు? ఆత్మూలముగా జన్మించినదే ఉన్నది, జన్మించినది ఆత్మే ఉన్నది. మీరు క్రొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పినందున ఆశ్చర్యపడవద్దు. కొత్తగా జన్మించినటువంటి అర్థం ఏంటి? దానికి నేను చెప్పాను కాబట్టి మీరు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, తనకిష్టమైన చోటును విసురును. నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవును నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు నేను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలులకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతుల గురించే మాట్లాడుతున్నాం. నేనేమి మర్మాలు మాట్లాడట్లా. యేసుక్రీస్తు అన్నారు, గొప్ప మర్మాలు నేనేం మాట్లాడట్లా, చిన్న విషయాలే మాట్లాడుతున్నా. అదేంటంటే శరీర సంబంధమైనది శరీరమును, ఆత్మ సంబంధమైనది ఆత్మను పుట్టిస్తాయి కదా. అది నీకు తెలీదా? అది నువ్వు ఇశ్రాయేలు బోధకుడు కదా, నీకు అర్థం కావట్లేదా అని యేసుక్రీస్తు నికోదేముతో మాట్లాడతారని. నికోదేము అనగా జయించిన వాడు. జయించిన వాడు? 70 మంది అధికారులు ఆయన ఒక వ్యక్తి. ఆయనకు పరిపూర్ణంగా ధర్మశాస్త్రం మీద అధికారం ఉంది, ప్రజల మీద అధికారం ఉంది. ఆయన ఏం చెబితే అదే విధంగా దేవుణ్ణి ఆరాధించాలి ప్రజలు. అలాంటి ఒక గొప్ప అధికారం కలిగిన వ్యక్తి, ఇగో ఇప్పుడు నేను ఆచరించే ఈ యొక్క విశ్వాసములో, నేను ఆచరించే ఈ యొక్క మార్గములో సరైన విధానం కాదు, దేవుడు లేడు, ఇదిగో దేవుడు రక్త మాంసాలతో ఇదిగో ఫలానా చోట ఉన్నాడని ఎరిగి ఆయన ఆ ప్రజలను, ఎవరైతే యూదా మత ప్రవిష్టులు ఉన్నారో, యూదా మత ఆచారాలు ఉన్నారో, ఆ ప్రజల్ని, ఆ యొక్క మత ఆచారాల్ని, వాటన్నిటిని జయించి ఆయన ఎక్కడి దగ్గరికి వచ్చాడంటే వాక్యం దగ్గరికి వచ్చాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ నికోదేము మనకు ఎవరంటే నీవే. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రజల్ని జయించాలి. ప్రజలు జయించమంటే నీ చుట్టూ ఉన్న ఆచారాలు, నీ చుట్టూ ఉన్నటువంటి ఒత్తిళ్లు, నీ చుట్టూ ఉన్నటువంటి కట్టుబాట్లు, నీ చుట్టూ ఉన్నటువంటి వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు, నేను త్రోవ తప్పించే మార్గాలు ఏవైతే నీ చుట్టూ ఉన్నావో, నికోదేము అంటే అర్థం ఏంటి? ప్రజలను జయించువాడు. నువ్వేం చేయాలి ఇప్పుడు? జయించాలి. ఎవరిని జయించాలి? ప్రజలు జయించాలి. ఏ ప్రజల్ని? ఎవరైతే వాక్యానికి వెలుపలుగా ఉన్నారో వారిలోంచి వారిని జయించి నువ్వు బయటికి రావాలి. ఈ నికోదేము ఏం చేశాడంటే ఆ యొక్క యూదా మతాన్ని, యూదా మత ఆచారాల్ని, అక్కడున్న శాస్త్రుల్ని, పరిచయాల్ని, చదువుకెళ్ళి వేలాది సంవత్సరాలుగా ఆరాధిస్తున్నాం. వారి యొక్క అన్ని పండగల ఆచారాలన్నీ కూడా జయించి ఆ ప్రజలందరినీ అక్కడే విడిచిపెట్టేసి ఈ నికోదేము రాత్రికాల సమయంలో మెస్సియాను కలుసుకున్నాడు.
ఇప్పుడు ఈ నికోదేము కూడా ఈ లోక సంబంధమైన కట్టుబాట్లన్నింటి కూడా విడిచిపెట్టేసి ఈ కదా రాత్రికాల సమయంలో వచ్చిన మెస్సియాన్ని కలుసుకోవాలి. ఆ మెస్సియాన్ని వెంబడించాలి. ఆ వాక్య ప్రకారంగా జీవించాలి. కొత్తగా జన్మించాలి. ఆయన ఏం చెప్పాడో శరీర సంబంధంగా జన్మించడం అంటే వాక్యముతో ఉదక స్నానం చేయడము, ఆత్మ సంబంధంగా జన్మించడం అంటే పరిశుద్ధాత్మ పొందుకోవటము. ఈ రెండు పొందుకున్నప్పుడు ఈ భూమి మీద మనిషికి మరణము లేదు. ఇదే బైబిల్ చెబుతోంది. హల్లెలూయా. కాబట్టి నికోదేము ఈ రాత్రికాల సమయంలో సహోదరుడు సీను బ్రదర్, సిస్టర్ సత్యవతి సహోదరి, మీరు నికోదేము వలె ప్రజలను జయించండి. మీ చుట్టూ ఉన్న కార్యాలను జయించండి. దేనిని కూడా మీరు చూడొద్దు, లక్ష్య పెట్టద్దు. ఎలాంటి ఆచరణలు మీరు లక్ష్య పెట్టద్దు. ఎలాంటి ఒత్తిడిని మీరు లక్ష్య పెట్టద్దు. ఎలాంటి ఈ లోక సంబంధమైన కార్యాలను కూడా మీరు లక్ష్య పెట్టద్దు. ఎందుకంటే మనము పైనుంచి తీసుకొని రాబడ్డాము. మనం పైనుంచి జన్మించబడిన వాళ్ళమే ఉన్నాం మనము. కాబట్టి భూ సంబంధమైన కార్యాల కొరకు మీరు మీ యొక్క సమయాన్ని వృధా చేయొద్దు. రాత్రికాల సమయంలో క్రీస్తు ప్రేమతో మేము మీతో హెచ్చరికగా చెప్పేది ఏంటంటే లోక సంబంధమైన కార్యాలను చూసి పరలోక సంబంధమైన కార్యాలను విడిచిపెట్టద్దు. యేసుక్రీస్తు అన్నారు, నువ్వు ఇశ్రాయేలు బోధగా ఏంటి ఈ సంగతులను ఎరుగవా? అంటే లోక సంబంధమైన మీరు జీవించండి, కుటుంబంగా ఉండండి, మీరు చేయాల్సిన దానితో మీరు చేయండి. కానీ అది ఎంతవరకు అంటే నీ యొక్క జీవము కోల్పోకున్నంత వరకు మాత్రమే నీ యొక్క ఈ లోకంలో పరిభారం ఉండాలి, నీ ఒత్తిడి ఉండాలి, నీ యొక్క కట్టుబాట్లు ఉండాలి. ఏదైతే నీ జీవాన్ని కోల్పోయే విధంగా చేస్తా ఉందో దాన్ని నువ్వు జయించాలి. ఏదైతే నీకు సంఘానికి దూరం చేస్తా ఉందో దాన్ని నువ్వు జయించాలి. ఏదైతే నేను దేవునికి దూరం చేస్తా ఉందో దాన్ని నువ్వు జయించాలి. నువ్వు కుటుంబంగా ఉండాలి, నువ్వు చేయాల్సిన అన్ని చేయాలి. నీ కుటుంబం అవసరత ఉండాలి, నీకు ఒక ఇల్లు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి, నీకు ఒక వ్యవస్థ ఉండాలి, నీకు అన్నీ ఉండాలి. కానీ దానికంటే ముఖ్యంగా దేవుడు ఉండాలి. ఆమె కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేను ప్రభు యొక్క ప్రేమను బట్టి మరి సహోదరుడికి చెప్పేది ఏంటంటే మీరు నికోదేము వలె జయించండి, మనుషులు జయించండి. మనుషులు మనల్ని ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తారు? వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళు నేను ఈ రోజు ఇదిగొన్నాను అనుకుంటున్నా అని చెప్తారు. దాన్ని తీసుకున్నప్పుడు మనకేం అనిపిస్తుంది? మనం కూడా అది చేస్తే బాగుండదు అనిపిస్తుంది మనకి. మనం దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు జయించాలి. నీవే ఇప్పుడు ఒక నికోదేము. అప్పుడు అర్థం కాల నికోదేముకి. అప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు కానీ వాక్యం తెలుసు కానీ ఆయన భయపడ్డాడు, యూదులకు భయపడ్డాడు, అర్ధరాత్రి సమయంలో వచ్చాడు, అన్ని తెలిసి భయపడ్డాడు. కానీ ఒక రోజున నికోదేము ఏం చేశాడంటే ఆ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆ యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు ఆ సిలువలో నుంచి ఆయన శరీరాన్ని దింపడానికి ఒక వ్యక్తి వెళ్ళాడు అక్కడికి. ఎవరైనా యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని అడగడానికి ఒక వ్యక్తి వెళ్ళాడు పిలాతు దగ్గరికి. ఎవరైనా? అమర్త్య యోసేపు అనే ఆయన వెళ్ళి అడుగుతాడు, అయ్యా నాకు ఆ యేసు యొక్క సిలువ నాకు ఇవ్వండి అని అడుగుతాడు. ఎందుకు? ఈయనకి గొప్ప ధనవంతుడు, ఈయన బాగా ఆస్తి ఉంది, దీనికి మంచి మంచి పొలాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఆస్తి కలిగిన వాడు. ఆయన తొలిపించుకున్న సమాధి పెద్ద విలువైన సమాధి తొలిపించుకున్నాడు ఆయన, గొప్ప ఆస్తి కూడా ఆయన. కానీ వెళ్ళి ఎవరు అడుగుతున్నాడు ఆయన? ఏమడుగుతున్నాడు? ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నాడు? వెళ్ళి అయ్యా మరి నాకు 100 ఎకరం భూమి ఉంది, దానికి నీళ్ళు ఇప్పించండి, లేదా పట్టా ఇప్పించండి, లేదా 100 ఎకరం 100 ఎకరం ఇప్పించండి, నేను అనేక మంది పని చూపిస్తా అని అడిగాడా? ఏమడిగాడు? ఇదిగో ఆ సెలవులో వదిలేసిన మనిషి, వెలువేయబడిన మనిషి, ఆ భూమికి ఆకాశం మధ్యలో వేలాడబడుతున్న మనిషి, ఆ మనిషి యొక్క శరీరం నాకు ఇవ్వండి. దాంట్లో జీవం లేదండి, దాంట్లో ఏం లేదు, జీవం లేదు. కానీ అమృత యేసు ఏమంటున్నాడు? నాకు ఆయన కావాలి శరీరం, నేను గొప్ప ధనవంతుడి, నాకు అసలు అవసరం లేదు దీనికి. కానీ మిగతా వాళ్ళు ఎవరి కోసమైతే ఆయన వచ్చి ప్రాణం పెడుతున్నాడో, ఎవరి కోసమైతే వాక్యం ప్రకటించాడో, ఎవరికైతే కళ్ళు ఇచ్చాడో, ఎవరికైతే కాళ్ళు ఇచ్చాడో, ఎవరో చనిపోయిన వాళ్ళు లేపారో వారు ఎవరు అడగట్లా చదివాని. ఎవరు అడుగుతున్నారు? గొప్ప ధనవంతుడైనా ఆ అమృత యోసేపు వచ్చి, అయ్యా ఇదిగో ఆ కథల్లేని ఆ మేకులతో కట్టబడిన ఆ దేహం నాకు ఇవ్వండి. ఎందుకంటే అమృత యోసేపుకు తెలుసు అది నిర్జీవమైన శరీరం కాదు, తిరిగి లేవబడే శరీరం అది. హల్లెలూయా. అది చూడడానికి అది కదలేని శరీరంగా కనబడుతుంది అక్కడ సిలువలో, కానీ అది కదలేని శరీరం కాదు, అది తిరిగి లేచే శరీరం అది. యోసేపు అర్థమైపోయింది ఆ విషయము. మరి రాత్రికాల సమయంలో మరి నీ యొక్క పరిస్థితి ఏంటి? నువ్వు ఎలా వాక్యం తీసుకుంటున్నావు? ఇదిగో నీ ఇంట్లో కథలేని పుస్తకాలు ఉన్నాయి, అక్షర రూపంలో పుస్తకాలు ఉన్నాయి, కథలేని టేబుల్ రూపంలో, నీ ఇంట్లో సెల్ ఫోన్ లో లేదా సీడీల్లో నీ కథలేని రూపంలో నీ ఇంట్లో వర్తమానం ఉంది. ఆ వర్తమానం ఎడల నువ్వు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నావు? ఎలా నువ్వు వర్తమానం గుర్తిస్తా ఉన్నావు? ఎలా ఆ వర్తమానం నువ్వు ప్రకటిస్తా ఉన్నావు? ఆ వర్తమానం నువ్వు ఎలా తెలుసుకుంటున్నావు? నువ్వు
అమర్త యేసేపు లాగా నీకు అర్థం కావట్లేదా? ఇది పుస్తకం మాత్రమే కాదు, ఇది ఒక రోజున శరీరం దగ్గర నిలబడుతుంది. హల్లెలూయా. నిలబడుతుందా బ్రదర్? నిలబడుతుందా సోదరుడా? ఇది పుస్తకం కాదు బ్రదర్, ఇది జీవనాన్ని కాదు. ఇది చూడడానికి అమర్త యేసేపు కంటికి ఇది కదిలే వస్తువులా కనపడుతుంది. ఇది పెండు కుమార్తె కంటికి ఇది జీవమైన వాక్యం. ఇది పెండు కుమార్తె కంటికి ఇదిగో ఇందులో దాగి ఉన్న వాక్యము జీవమైన వాక్యము. కానీ లోకానికి అదేంటది? రోమా ఆ ముద్దుకి కొట్టబడిన ఒక కదలేని శరీరం అది. ఒక కదలేని శరీరం అది. వేగులతో ఉన్న శరీరం అది. అది చనిపోయిన శరీరం అది ఈ లోకానికి. కానీ అమృత యేసేపుకి చనిపోయిన శరీరం కాదు, అది తిరిగి లేవబడే శరీరం. హల్లెలూయా. దీంట్లో ఉన్న వాక్యము కదిలే వాక్యం ఇది, నడిచే వాక్యం ఇది, జీవము చేసే వాక్యం ఇది. ఇది కదలలేని వాక్యం కాదు. ఇది ఇది ఆ రోమ బొద్దుకి ఎలబడే వాక్యం కాదు. ఇది జీవం కలిగిన వాక్యం నీ ఇంట్లో ఉంది. మరి నువ్వు దాన్ని ఎలా తీసుకుంటున్నావు? దాన్ని ఎలా స్వీకరిస్తున్నావు? అంత గొప్ప ధనవంతుడికి ఆ శరీరం అవసరం సిస్టర్? అవసరం లేదు కదా. మరి నీకు నీకు మరి కదలేని ఈ బుక్, ఈ వర్తమానము, ఇదిగో ఈ కదలేనట్టు కనబడుతున్నటువంటి ఆ టేప్ వర్తమానాలు నీకు అవసరం లేదా? నువ్వు కూడా లోకల్ గా చూస్తున్నావా? ఆ పుస్తకంలో ఏముందిలే, సెల్ఫ్లో పెట్టి దుబ్బట్టేస్తే. ఈ ఫోన్ లో ఏముందిలే, ఛార్జింగ్ పట్టకపోతే స్విచ్ అయిపోద్ది. ఆ టేప్ రికార్డులో ఏముందిలే, స్విచ్ అయిపోతే పని చేయదు అనుకుంటున్నావా? లేదు. పుస్తక రూపంలో, అక్షర రూపంలో ఉన్న వాక్యము టేపుల్లో, మ్యాగ్నెటిక్ అయస్కాంత క్షేత్రాల్లో నిక్షిప్తమైన దేవుని యొక్క స్వరము ఒక రోజున జీవంతో ఈ భూమి మీద నడవబోతుంది. హల్లెలూయా. అమర్త యోసేపుకు తెలుసు అది నిర్జీవమైన శరీరం కాదు, జీవము గల శరీరము. ఈ రోజున అమర్త యోసేపుకు తెలియాలి, ఈ యొక్క టేపులు, ఈ యొక్క పుస్తకాలు జీవం కలిగినవి. ఇప్పుడు నా ఇంట్లోవి, నా ఇంట్లో ఇవి నిర్జీవంగా కనపడుతున్నట్టుగా ఉన్నాయి. కానీ ఒక రోజున ఈ భూమిని ఆకాశానికి కదిలించే వర్తమానం అనేది. హల్లెలూయా. అడుగుతున్నాడు అమృత యోసేపు, అయ్యా చెప్పండి అయ్యా, తీసుకుంటానయ్యా. ఎంత గొప్ప ప్రత్యక్షత సోదరుడా, ఎంత గొప్ప ప్రదర్శించగలదు. నిర్జీవమైన శరీరం ఎందుకు అమృత యోసేపు? ఎందుకంటే ఈ రోజున నీ దగ్గర నిర్జీవంగా ఉన్నట్లుగా కనబడే శరీరం నీ దగ్గర కనపడుతుంది, కానీ నిర్జీవమైనది కాదు. ఇది జీవం కలిగిన వాక్యం. రాత్రికాల సమయంలో జీవం కలిగిన వాక్యం నీ ఇంట్లోకి వచ్చిన సహోదరుడా, సహోదరి, ఇది అమృత యోసేపులాగా తీసుకొచ్చి జాగ్రత్త పెట్టండి. అమృత యేసేపులాగా జాగ్రత్తగా పట్టండి. ఒక రోజున జీవంతో లేచి నడవబోతుంది ఆ శరీరం. హల్లెలూయా. నికోదేము అంటున్నాడు, ఇప్పుడైతే దొంగచాటుగా వచ్చాడు నికోదేము. ఎలా వచ్చాడు నికోదేము? దొంగచాటుగా వచ్చాడు, అర్ధరాత్రి వచ్చాడు నికోదేము. కానీ ఇప్పుడు అమృత యేసేపు వెళ్ళి ఆ శరీరాన్ని నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా తిరస్కరిస్తుంటే వాళ్ళతో పాటుగా నికోదేము అంటున్నాడు, లేదు, మీరు ఆ శరీరాన్ని ఆయనకి ఇవ్వండి. ఆయన తన యొక్క జీవితంలో సంపాదించిన నికోదేము ఎవరు? నికోదేము. ఎవరైతే అర్ధరాత్రి సమయంలో సిగ్గుపడుతూ భయపడుతూ వాక్యం దగ్గరికి వచ్చిన నికోదేము ఎవరైతే ఉన్నారో, ప్రజలు జయించిన నికోదేము ఎవరైతే ఉన్నారో, ఆ నికోదేము ఇప్పుడు ఆ శరీరాన్ని అమృత యేసేపు కిందకి దింపుతూ ఉంటే ఆ నికోదేము వచ్చి అమృత యేసేపుకి మద్దతుగా, లేదు, మీరు ఆ శరీరాన్ని ఆయనకి ఇవ్వండి అని నిలబడమే కాకుండా 70 మంది అధికారులు, ఒక అధికారి, అందరూ 69 మంది అధికారులు కుదరదని వ్యతిరేకంగా ఉంటే ఈ యొక్క అధికారి, లేదు, ఆ శరీరాన్ని మీరు అతనికి ఇవ్వండి అని మద్దతుగా నిలబడమే కాకుండా ఏం చేశాడంటే ఆయన తన జీవితంలో సంపాదించే డబ్బులతో విలువైన 150 షేర్ల పైన విలువైన అత్తరం తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చింది? నికోదేము. ఇప్పుడు అది మొన్న ఒక బైబిల్ పండితులు లెక్కేసి చెప్తున్నాడు దాని గురించి. దరిదాపుగా 4 కోట్ల విలువైన అత్తరం అంటది. ఆయన పుట్టినప్పుడు ఎక్కడ పుట్టాడు యేసుక్రీస్తు? పశువుల పేడల, పశువుల తొట్టు మధ్యలో దుర్వాసన వచ్చే ప్రాంతంలో పుట్టాడు ఆయన. కానీ ఆయన శరీరం ఎక్కడ సమాధి చేయబడింది? ఒక ధనవంతుని యొక్క సమాధిలో. అమృత యోసేపు యొక్క సమాధి ఎవరైనా ఒక ధనవంతుడైనా ఆయన శరీరానికి ఎన్ని పరిమళ ద్రవ్యాలు పూశారు? కోట్ల విలువైన పరిమళ ద్రవ్యాలు పూశారు. ఎందుకు అంటే ఆ శరీరము ద్వారా ఈ లోకానికి రక్షణ రాబోతుంది. హల్లెలూయా. కాబట్టి అమృత యోసేపుకి తెలుసు, నికోదేముకి తెలుసు, అది నిర్జీవమైన శరీరం కాదు, మేము చేసే పని వ్యర్థమైంది కాదు. మేము చూడడానికి ఈ లోకానికి వ్యర్థమైన వాళ్ళకి కనపడతాం. అమృత యోసేపుకి ఏం పని లేదా? ఎంత గొప్ప ధనవంతుడు కదా, ఇంకా వేరే పని సంపాదించుకోవచ్చు కదా, వేరే వ్యవసాయం చేసుకొని ఇంకా ఏదైనా పని చేసుకోవచ్చు కదా, డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని వాళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ ఈ యొక్క అమృత యోసేపు, నికోదేము చేసే పని ఈ లోకానికి రక్షణ కార్యాన్ని తీసుకొస్తున్నారు. వాళ్ళకి తెలుసు
ఆ శరీరములో జీవమున్నది. ఆ శరీరము దేవుని యొక్క శరీరం కూడా ఎరిగినారు కాబట్టి విలువైనదిగా పుట్టినప్పుడు ఆ శరీరము మరి ఒక దుర్వాసన వచ్చే స్థలంలో పుట్టింది కానీ ఆ శరీరము ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు కోట్ల విలువ చేసే ధనవంతుల యొక్క చేతుల నుంచి ఈ లోకం చెప్తున్నారు. హల్లెలూయా. అంటే వాళ్ళు ఎరిగినారు సోదరుడు, నిర్జీవమైన వాడిగా దేవుడు అంటే మాట్లాడలేడు మన దేవుడు. మాట్లాడిన దేవుడు కాదు మన దేవుడు. లేని వాడు కాదు, చేయలేని వాడు కాదు మన దేవుడు. చేయగల సమర్థుడై ఉన్నాడు ఆయన. కానీ ఇప్పుడు చూడడానికి ఎలా ఉన్నాడంటే సిలువలో నిర్జీవంగా ఉన్న శరీరంలో ఉన్నట్టుగా కనపడుతున్నాడు ఆయన. సిలువలో నిర్జీవంగా ఉన్నట్టుగా కనపడుతున్నాడు ఆయన. కానీ అమర్త యోసేపుకి, నికోదేముకి, శిష్యులకి తెలుసు ఆయన తిరిగి లేస్తాడని. ఈ రాత్రికాల సమయంలో నీకు కూడా అది తెలియాలి సహోదరుడా. ఈ వర్తమానము నిర్జీవమైన వర్తమానం కాదు, ఇది అక్షరాలను వర్తమానం కాదు. ఈ టేబుల్ ఉన్నది ఓ దేవుని యొక్క స్వరం దాయబడి ఉంది ఐశ్వంత క్షేత్రాల్లో. కాబట్టి ఇది ఒక రోజున లేచి నడవబోతుంది ఈ భూమి మీద, శరీరం కాబోతుంది ఈ భూమి మీద. మనం చూడబోతున్నాము. అప్పటి వరకు ఈ యొక్క వాక్యము నీ నా రూపంలో ఈ భూమి నడియాడుతుంది కదా. ఆమేన్. హల్లెలూయా. సహోదరుడా, గొప్ప సమయంలో మనం ఉన్నాము. మీరు సమయాన్ని వృధా చేసుకోవద్దు. నేను దేవుని యొక్క మరి కుమారుడిగా లేదా సేవకుడిగా నేను యొక్క కుటుంబానికి నేను ప్రేమపూర్వకంగా చెప్పేది ఏంటంటే మీరు నికోదేము వలె ప్రజలను జయించిన వారిగా ఉండండి, సమస్తాన్ని జయించిన వారిగా ఉండండి. రాత్రికాల సమయంలో మెస్సియాని కలిశారు మీరు, ముగింపు సమయంలో కూడా మీరు ఆ మెస్సియా యొక్క విలువేంటో మీకు తెలియాలి. హల్లెలూయా. మీరు మెస్సియాని చూశారు రాత్రికాల సమయంలో, కానీ నికోదేము ఏం చేశాడు? ముగింపులో కూడా మెస్సియా దగ్గరికి వచ్చాడు. ఆయన శరీరం నాకు కావాలి అని మిగతా వాళ్ళందరితో దెబ్బలాడి ఆ దేహాన్ని తీసుకుని వచ్చి సమాధిలో ఉంచారు వాళ్ళకి. అలాగే మీరు కూడా వాక్యాన్ని ఇంట్లో తీసుకొని రావడానికి, అర్ధరాత్రి సమయంలో వాక్యాన్ని సేకరించడానికి ఎంతగా మీరు ఇష్టపడ్డారో అదే విధంగా ముగింపు సమయంలో, ఎత్తబడే సమయంలో, ఈ లోకం నుంచి వెళ్ళిపోయే సమయంలో, ఈ విలువైన సమయంలో కూడా మీరు అంతే విశ్వాసంతో మీరు ఉండాలని కూడా నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. దానికోసమే ఎంతో ప్రయాసతో మేము మరి ఇక్కడికి బయలుదేరి రావడం జరిగింది. చాలా ప్రయాస. ఉదయం నుంచి ఏలూరు పనులు అవన్నీ చూసుకుని ప్రయాణం చేస్తూ ఉన్నాం మేము ఉదయం నుంచి ఈ రోజు. నిజంగా చాలా అలసిపోయి ఉన్నాను. నేను అనుకున్న సాయంత్రం ఈ రోజు కాకుండా నెక్స్ట్ ఇంకోసారి పెడదాం లేదు అనుకున్నాం. అయినా లేదు 5 వారాల నుంచి పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ పెట్టాల్సిందే అని బయలుదేరాం. బ్రదర్ సతీష్ గారు జలుబు, దగ్గు, జ్వరంతో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా నేను కూడా వస్తాను అని బ్రదర్ వచ్చారు. చాలా గారు కూడా నేను కూడా వస్తా బ్రదర్ అని బయలుదేరి, నిజంగా కేవలం ఎందుకంటే మీ మీద ఉన్న ప్రేమ, మీరు కూడా మాలాగే వాక్యాన్ని వెంబడించాలి, వాక్యం తెలుసుకోవాలి. నికోదేములే ప్రజలను జయించిన ప్రజలుగా ఉండాలి. ఆమేన్. ప్రజలంటే లోకాన్ని జయించిన ప్రజలుగా ఉండాలి మీరు అనే ఉద్దేశంతోనే మీ రాత్రికాల సమయంలో మీద మీ మధ్య రావడం జరిగింది. కాబట్టి నికోదేములాగా రాత్రికాల సమయంలో వచ్చి మెస్సియాని చూడటమే కాదు, నికోదేములాగా వాక్యము నిర్జీవంగా ఉందా, కదలేని దానిగా ఉందని లోకం వదిలేసింది కానీ మనం వదిలే వారిగా మనం ఉండకూడదు. దాని ఇంట్లో తీసుకొచ్చి మనం పెట్టుకునే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో సహోదరి సత్యవతి సిస్టర్ కి, హిందూ బ్రదర్ కి నేను చెప్పేది ఏంటంటే మీరు వాక్యంలో మరింతగా ఎదగండి. మీరు అనేక మందికి ఈ ప్రాంతంలో మరి సాక్షులుగా ఉండండి. ముఖ్యంగా మీ బిడ్డల్ని ఆదర్శంగా మీ బిడ్డలకి ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ఇవన్నీ కూడా మీరు మీ బిడ్డలకి మీరు నేర్పించండి. ఆదర్శంగా ఉండండి. మీ ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు గౌరవించుకోండి. ప్రతి పురుషుడు తన భార్యను గౌరవించాలి. ప్రతి స్త్రీ తన భర్తను గౌరవించాలి. స్త్రీ శిరస్సు పురుషుడైనాడు కాబట్టి పురుషుని యొక్క మాటకి స్త్రీ లోబడి ఉండాలి. అలాగే స్త్రీని పురుషుడు గౌరవించాలి. ఇద్దరు కూడా కుటుంబం యొక్క బాధ్యతని ఎరిగి ఉండాలి. ముఖ్యంగా ఇద్దరు కూడా ఎలా ఉండాలి? కుటుంబం యొక్క బాధ్యతని ఎరిగి ఉండాలి. తండ్రిగా తన యొక్క పాత్ర ఏంటో పోషించాలి. తను ఏం చేయాలి కుటుంబంలో, తను ఎంతవరకు మరి బిడ్డలకు చేయాలి, ఎంతవరకు తన భార్యకి చేయాలి, ఎంతవరకు తన యొక్క బంధువులకు చేయాలి అనే బాధ్యతని పురుషుడు మరి భర్తగా, యజమానుడిగా సహోదరు ఎరిగి ఉండాలి. అదేవిధంగా సహోదరి కూడా నా భర్త సంపాదించే దానిలో ఎంత నేను జాగ్రత్త పెడుతున్నాను, ఎంత నా కుటుంబానికి నేను అవసరం విధంగా ఉపయోగిస్తున్నాను, నా బిడ్డలకి నా జీవితం ద్వారా నేను ఎంత వాక్యాన్ని బోధిస్తున్నాను. సిస్టర్ కూడా ఆలోచించుకోవాలి. బైబిల్ చెబుతోంది మత్తయి, మార్కు, లూకా, యోహాను 5 సువార్తలు బైబిల్లో ఉన్నాయి. కానీ 4 సువార్తలు బైబిల్లో ఉన్నాయి. 5వ సువార్త ఇంట్లో ఉంది. 4 సువార్తలు బైబిల్లో ఉన్నాయి. 5వ సువార్త ఎక్కడ ఉంది? ఇంట్లో మీ రూపంలోనే ఉంది. మీరు ఇప్పుడు సత్యవతైన సువార్త, మార్కు సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ ఇంట్లో సువార్త ఎవరు? సత్యవతైన సువార్త. ఆమె ఒక సువార్త, ఆమె ఒక పుస్తకము,
ఆమె చదివినప్పుడు, మన బైబిల్ ఓపెన్ చేసినప్పుడు ఎలాగైతే మనకు వాక్యం కనబడుతుందో, సిస్టర్ యొక్క జీవితం కూడా అలాగే వాక్యం కనబడాలి. ఆమె తన బిడ్డలకు, తన కుటుంబానికి, చుట్టుపక్కల వారికి, అనేక మందికి ఆమె ఎలా ఉండాలి? ఆదర్శవంతంగా ఉండాలి. సంఘాన్ని, కుటుంబాన్ని సరైన రీతిలో నడిపించే విధంగా ఉండాలి. దానికి తగిన విధంగా సహోదరుడు శ్రీను బ్రదర్ కూడా ఒక మంచి ప్రణాళిక బద్ధమైన మార్గాన్ని కుటుంబంలో వేయాలి. మరి సంఘం అంతా అదే, కుటుంబం అంతా వచ్చి రాత్రికాల సమయంలో కుటుంబ ఆరాధనలో పాల్గొనాలి. అలాంటి కుటుంబం ఎలా ఉంటుందంట? నీటి కాలువల వారిన నాటబడిన ద్రాక్షావల్లి వలె వాళ్ళు ఫలిస్తారంట. నువ్వు ఏదైనా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నావా బ్రదర్? నువ్వు వెళ్ళి ఉద్యోగం చేయడం వల్ల, ఇంకో చేయడం వల్ల, ఇంకో మోసం చేయడం, అది కాదు. నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేయి, ఖచ్చితంగా నీకున్న అవసరం ఖచ్చితంగా చేయాలి. సంపాదన అంటే నీకు అవసరం, నీ అవసరత. నీకు ఏదైనా డబ్బులు అవసరం ఉంది, నీకు ఇప్పుడు కుటుంబం అవసరం ఉంది. ఆ సమయంలో మనం ఏం చేయాలి? మీ కుటుంబంతో మీ కుటుంబ ప్రార్థన చేసి మీరు ప్రభుని అడగండి. ఖచ్చితంగా ప్రభు మీకు దాన్ని ఇస్తాడండి. ఎందుకంటే మీరు కుటుంబంతో కలిసి, బిడ్డలతో కలిసి గదిలో కూర్చొని మీరు ప్రార్థన చేసినప్పుడు మీ యొక్క ప్రార్థన ప్రపంచానికి ఎదిలిస్తూ ఉంది. ఖచ్చితంగా మీ యొక్క ప్రార్థన దేవుని దగ్గరికి చేరుకుంటుంది. అప్పుడు ఖచ్చితంగా ఆ సమస్య నుంచి మీరు ఖచ్చితంగా చేయిస్తారు ఆ సమయం. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఆ సహోదరి 5వ సువార్తగా ఉండాలి. మరి సహోదరుడు కూడా తన యొక్క బాధ్యతను ఎరిగి తన కుటుంబంలో ఏం చేయాలి, వారిని ఏ విధంగా మరి గౌరవించాలి, బిడ్డను ఏ విధంగా గౌరవించాలి, వారికి కావాల్సిన గౌరవ మర్యాదలు తగ్గకుండా ఏం చేయాలి, వారిని ఏ విధంగా మరి సమాజంలో వారిని వాక్యానుసారంగా తీర్చిదిద్దాలి అనే దానిని సహోదరుడు సరైన మార్గాన్ని ఎంచుకొని కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి పెట్టుకోవాలి. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా కూడా బిడ్డలు సరైన మార్గంలో నడవట్లేదా, సహోదరి దేవుడికి లెక్క చెప్పాలి. సిస్టర్ వాక్యం చెప్పలేదా, సహోదరుడు సిస్టర్ గురించి, కుటుంబం గురించి లెక్క చెప్పాలి. ఇక్కడ ఒకరితో ఒకరికి ఏముంటుంది? సంబంధాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఇక్కడ నా పర్వాలేదు లేదు, నీ మార్గం లేదు, నా మార్గం లేదు, ఇలా దెబ్బలాడుకోవడం వల్ల కుటుంబంలో సమాధానం లేకుండా పోతుంది. మనం అలా కాకుండా ఒకరినొకరు ఆదరించుకోవటం, ఒకరినొకరు గౌరవించుకోవటము, ఒకరికున్న అవసరాలు ఒకరు తెలుసుకోవడము, దాన్ని కుటుంబ ఆరాధనలో పెట్టుకుని ప్రభువుని అడగడం, దాని సమస్యను పరిష్కారం చేసుకోవడం వల్ల మీరు ఎలా ఉంటారంటే, ఒక చెట్టుని మనము నీటి ఒడ్డున నాటితే ఎలా ఉంటది? ఎప్పుడు నీటి ఒడ్డు చెట్టు ఉంటే ఎలా ఉంటది? ఎప్పుడు చిగురిస్తూ ఉంటుంది, ఎప్పుడు ఫలిస్తూ ఉంటుంది. అదే నీళ్ళు లేకపోతే ఎండిపోతుంది. నీటి ఒడ్డున ఉంటే ఎప్పుడు చిగురిస్తే ఎప్పుడు కాయలు కాస్తాయి. ఒక కుటుంబము ఎప్పుడు అయితే మరి కుటుంబ ఆరాధన, ఆ కూడికల్లో వాళ్ళు పాల్గొంటారో వాళ్ళు ఎక్కడ నాటబడినట్టు? నీటి ఒడ్డున నాటబడినట్లే. నువ్వు కుటుంబం ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు నీటి ఒడ్డు నాటబడినట్లే. నువ్వు నీటి ఒడ్డు నాటబడ్డావు అంటే నీకు అర్థం ఏంటి? నువ్వు ఫలిస్తూనే ఉంటావు. నీకు ఏ మేలు కూడా పొదువై ఉండదు. బైబిల్ చెప్తోంది, దావీదు అంటున్నాడు, దేవుని యొక్క బిడ్డలు భిక్షమెత్తుకున్నట్టుగా నేను బాలుడిగా ఉన్నాను, యవనస్తుడిగా మారాను, ఇప్పుడు ముసలి వయసుకు వచ్చాను. నేను దేవుని బిడ్డలు భిక్షమెత్తుకున్నట్టుగా నేను చూడదంట దావీదు చెప్తున్నాడు బైబిల్లో. దావీదు ఏం చెప్తున్నాడంటే, దేవుని గమనించేవారు అడుక్కుని తిన్నట్టుగా నేను ఎప్పుడు చూడలేదు. మరి మనం ఎందుకు అప్పులు పాలవుతున్నాం, మనం ఎందుకు ఇబ్బందులు పడుతున్నాం అంటే, మనం సరైన రీతిలో దేవుని గమనించలేదు. మన దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని పొందుకోకుండా మన జ్ఞానంతో మనం పరిగెడతా ఉన్నాం. అందువల్ల మనం ఇబ్బందులు పడతా ఉన్నాం. దావీదు స్టేట్మెంట్ ఇచ్చాడు, దేవుని బిడ్డలు ఎవరి దగ్గర అప్పు చేయరు, దేవుని బిడ్డలు నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు తీసుకునే వాడిగా ఉండవు, నువ్వు తలగా ఉంటావు కానీ నువ్వు తోకగా ఉన్నావు బైబిల్ చెప్తుంది. కానీ మనం ఎందుకు మరి అప్పులు పాలు అయిపోతున్నాం, మనం ఎందుకు ఇతరుల దగ్గరికి చేయదా పడుతున్నాం అంటే, మనము సరైన రీతిలో ఉండకపోవడం వల్ల, సరైన విధానంలో దేవుని గమనించకపోవడం వల్ల, సరైన రీతిలో మనం ప్రభుని మనం ఆరాధించకపోవడం వల్ల మనం ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మీరు చూడండి, నేను ప్రేమపూర్వకంగా మీకు చెప్తున్నాను, మీరు కుటుంబంతో సహా మీరు కూర్చొని మీరు ప్రభుని అడగండి, మీరు ఖచ్చితంగా మరి నీటి ఒడ్డున నాటబడిన ద్రాక్షవల్లి వల్ల మీరు చిగురిస్తారు. మీరు ఖచ్చితంగా దావీదు చెప్పినట్టుగా భిక్షమెత్తే వారిగా మీరు ఉండరు, తన తోకగా మీరు ఉండరు, మీరు అప్పు తెచ్చేవారిగా మీరు ఉండరు, మీరు అనేక మందికి మీరు అప్పించేవారిగా ఉంటారు. ఎప్పుడు అంటే దేవుని యొక్క వాక్యములు మీరు నాటబడినప్పుడు, దేవుని యొక్క వాక్యములు మీరు ఎదుగుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యములు కుటుంబం అంతా కూడా కలిసి మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ మేలుని, ఈ ఆశీర్వాదాన్ని మీరు చూడగలుగుతారు. కారణము నా మాట కాదు, ఇది ఆ విధంగా వ్రాయబడింది బైబిల్. హల్లెలూయా. కాబట్టి సహోదరుడా, సహోదరి, ప్రేమపూర్వకంగా ఈ రాత్రికాల సమయంలో సంఘం తరపున మేము వచ్చి చెప్పేది ఏంటంటే, మీరు కుటుంబంగా ఉండండి, మీరు ప్రార్థించండి. మీరు నిజంగా మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో మీరు భిక్షమెత్తే విధంగా మీ దేవుడు మిమ్మల్ని ఉంచాడు. దావీదు, మన పితరుడైన దావీదు ఇచ్చిన స్టేట్మెంట్, బాల్య దినములో, యవన దినములో, ముసలి వయసుకు వచ్చాను నేను అసలు చూడలేదని. దేవుని మమ్మల్ని చూడలేదు, ఎప్పుడు కూడా అలా ఉండరు. మనం ఉంటున్నామంటే
మనలో కొరత ఉంది. దేవుడు మనం ఎప్పుడైతే సరి చేసుకుంటామో మనము ఈ లోకంలో దేవుని యొక్క కుమార్తెలుగా మనం ఉంటాము. అదే మనం కుమార్తెగా ఉండమంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక లగ్జరీ లైఫ్ అనుభవించామా? దేవుడు ఒకవేళ నిజంగా ఇది శాశ్వతం అని మనకు అనుకుంటే ఈ లోకంలోనే మనకి గొప్ప జీవితం ఇస్తాడు దేవుడు మనకి. దేవుడు మనకి ఎందుకు ఈ లోకంలో గొప్ప జీవితం ఇవ్వట్లేదు మనకి? మనం ఎందుకు ఇబ్బందులు పడుతున్నామంటే ఇది శాశ్వతం కాదు నీకు. నీకు శాశ్వతంగా ఉండదు అంటే నేను నీకు జీవం ఇస్తాను. అందుకోసం మనకి ఇబ్బందులు పడుతుంది. అందుకోసం మనకి అవస్థలు పడుతుంది. ఇది మనకు శాశ్వతం కాదు కాబట్టి దేవుడు మనకి ఇక్కడ ఆశీర్వాదం ఇవ్వట్లా. దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నాకు ఆశీర్వాదం ఇవ్వట్లేదు, మిగిలిన బాగానే ఉంటున్నారు అని మనం అనుకుంటున్నాం. మనకి ఎందుకు ఇవ్వట్లేదంటే శాశ్వతం కాదు కాబట్టి ఇక్కడ దేవుడు నిన్ను ఉంచాలి. ఆయన నేను ఇక్కడ ఉంచడానికి ఇష్టం లేదు కాబట్టి ఒక నిజమైన ఒక శాశ్వతమైన లోకంలో దేవుడు నిన్ను ఉంచాలనుకున్నాడు కాబట్టి నీకు ఈ లోకంలో ఆశీర్వాదం ఉంటుంది. ఒక సహోదరుడా, నువ్వు నీటి కాలువ ఒడ్డున నాటబడిన కుటుంబంగా ఉండాలని, కుటుంబం అంతా కూడా కలిసి సమాధానంతో ప్రభువుని వెంబడించాలని, దావీదు చెప్పినట్టుగా బైబిల్ చెప్తున్నట్లుగా అలాగా మీరు మరి ఈ లోకంలో మీరు ఉండాలని కూడా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాము. నికోదేము వలె మీరు వాక్యాన్ని పట్టుకోవడం ఎంత ముఖ్యమో ఆ చివరి వరకు మరి ఆ నికోదేము వలె మీరు ప్రజలను జయించిన నికోదేములాగా మీరు కూడా ఈ లోకాన్ని జయించి దేవుని యొక్క విశ్వాసం మీరు ముందుకు నడవాలని కూడా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. హల్లెలూయా. దేవుడు ఈ చిన్న మాటలను దీవించిన కాదు. ఆమేన్. అందరికీ వందనాలు. సంతోషము ఆలస్యమైనప్పటికీ కూడా మరి దేవుని యొక్క వాక్యం కొరకు మేము అందరూ కూడా ప్రభు గొప్పగా దీవించిన కాదు. చెప్పాలి. స్తోత్రం పొంది స్తోత్రం పొంది నిజంగా నిజానికి జ్ఞాన సమాజం ఒక ఇక్కడ వేల మొత్తం ప్రభావ స్తోత్రం పొంది మానవుడు స్తోత్రం పైన ప్రభావ ప్రతించిన అనేక ప్రభావ కష్టపడుతూ ప్రభావ ఈ వాక్యాలను బలపరుస్తూ తండ్రి సహోదరి ప్రేమతో ప్రభావ ప్రభావ మమ్మల్ని అనిపిస్తున్నది స్తోత్రం తండ్రి. రాత్రి సమయంలో మా యొక్క ప్రభావ సహోదరుడు మన యొక్క స్తోత్రం ప్రభావ సోదరుల ద్వారా మీకు వర్తమాన ప్రభావ పైన రాబట్టి వర్తమాన ప్రభావ మేము ప్రభావ కలిగి ఉంటూ స్తోత్రం చేస్తాం తండ్రి. ప్రభావ వర్తమాన ప్రభావ మేము ఒకరినొకరు ప్రభు విని బలపరుచుకుంటూ ప్రభావ ఒకరినొకరు ప్రభావం మరి దినదినము ప్రభావ నీ వాక్యంలో ప్రభావ మరి బలపరుచుకుంటూ ప్రభావ సహోదరి యొక్క ప్రేమతో ప్రభావ ప్రభావ వాక్యంలో మరి ముందుతాడు గృహంలో ప్రభావ మరి ఏ పని మీదుందో ప్రభావ వాటన్నిటికీ ప్రభావ సమస్తం దేవుడికి పోయిన ప్రభు సమస్తము చక్కబెట్టవాడు నువ్వేనా ప్రభు స్తోత్రం. ప్రతిదీ కూడా చేతికి అప్పించిన ప్రభావ ప్రతి సమస్య ఉంటే ఆ సమస్యను తీర్చేయడం ప్రభావ ఈ వాక్యాన్ని నీ పుస్తకాలు కృపాకాబ్దాలు గృహంపై నడుపుతూ ప్రభావ తండ్రి ఆ యొక్క సహోదరి యొక్క కుటుంబాన్ని మీరు సాధించారు ప్రభావ రమేష్ ప్రతి ఒక్క పనితనం ప్రభావ జ్వరాన్ని అది ప్రభావ మరి మేము కార్లో వస్తున్నప్పుడు మేము ఉన్నప్పుడు దాన్ని ప్రభావ ప్రాథమికంగా దించున్నాం ప్రభావ మా యొక్క మాట మా యొక్క ప్రభావ సమస్తము ప్రభావ సహోదరి ప్రార్థించిన సమస్తము వెళ్ళి ఆ పెళ్లి చుట్టూ ప్రభావ మరి ఆవరించినది మేము చూస్తాం ప్రభావ ప్రభా లోకం ఉన్న ఆత్మ అది ప్రభా మరి ఎంతో చేదైనది ప్రభావితం అది ఎంతో మరి ఏ విధంగా మమ్మల్ని ప్రభా మరి అది బలహీనపరుద్దామని ఏ విధంగా లోకంలోకి మరి లాగేసుకుందామని ప్రయత్నం చేస్తున్నాం. ఆత్మ గ్రహించి ప్రభా యొక్క ప్రలోకం నుంచి వచ్చిన ఆత్మ ద్వారా దాన్ని జయించడం సహాయం తెచ్చుకుంటున్నాం. విషయంలో కూడా ప్రభా బలం కలిగి ముందు సాటి లేచాను ప్రభా మరొకసారి ప్రభావ మా యొక్క సోదరు గురించి ప్రార్థిస్తున్నాం. మంచి తండ్రి అలాగే ప్రభావ పెట్టి శాసించిన ప్రభావ సమస్తము ప్రభావ దీక్షానుసారంగా జరిగించి ఇవే అంతా ప్రభావ మా ప్రయాణం చూడడం ప్రకటించిన తండ్రి. అలాగే ప్రభావ వాకి చెప్పిన సోదరు పెట్టిన స్తోత్రం ఉంటుంది. నువ్వు మాకు ఇచ్చిన గొప్ప వరమైన స్తోత్రం అయ్యా సోదరు కుటుంబం ప్రభావ మీరు అధికారులు స్తోత్రం ఉంటుంది. ప్రభావ మా యొక్క కుటుంబాన్ని బట్టి స్తోత్రం ఆ యొక్క కుటుంబాల్లో ప్రభావ నీకు వాక్యాన్ని నీ పశ్చాత్తాపం ప్రభావ మేము ఒకరినొకరు ప్రభావ నువ్వు కలుసుకొని నిన్ను చూపించడానికి నీ కనపరచడానికి నీ వాక్యం గురించి మాట్లాడుకోవడానికి మాత్రమే మాకు సమయం తెచ్చుకుంటున్నాం. ఈ లోక సంబంధం మాట్లాడుకోవడం కలగని నీకు పర్లోక సంబంధం మాట్లాడుకోవడం కలుగుంది ప్రభావ ఈ వాక్యంలో బలపడుతూ ప్రభావ నేను నామం ప్రభావ నీకు ప్రభావ ముఖముఖ దర్శించే వరకు ప్రభావ నీకు ప్రభావ ఆత్మీయ గురించి నీవే గంట మేము ప్రభావం కొడుతాము.
ఏం ఉన్నాము 10 సంవత్సరాలు సర్వీస్ కూడా చెప్పారు. మమ్మల్ని ప్రేమించిన సోదరుడితో అనవసరంగా నేను వస్తాను చెప్తాను, నేను రాజు చెప్పినా కానీ సోదరుడు ఇంకోండి ఆలోచించుకుంటూ రోడ్లో ఏదో రకంగా వెళ్ళిపోయి కార్లో కూర్చొని పోతే సోదరుడు తీసుకెళ్తానని ఆలోచించుకోవచ్చు. మరి అక్కడ ఇంటికి వెళ్ళంగానే ఏదో పక్కన కూర్చొని దాన్ని పడుకొని వాక్యం ఇచ్చాను గొప్ప ఉంటుంది. మరి రాగానే తండ్రి మరి సోదరుల సహవాసంలో ఈ యొక్క సన్నిధిలో ప్రవేశించగానే మరి ప్రతి అస్వస్థతని బలపడ్డాను మీ సన్నిధిలో మరి సంతోషంతో స్మృతించి వ్యాపరిచే భాగ్యం నాకు ఇచ్చారు. సోదరు కూడా మరి ఒంట్లో బాధ్యత ఎవరిపోతే ఉన్నప్పుడు సోదరులతో కలిసి సంతోషం అని కూడా మరి ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరుని సంఘంలో ప్రతినిధులుగా మరి పనులు పడిపోయి సంఘానికి సమయంలో వారు ఎవరని వారి ఈ లోకంలో వారు వచ్చి వారు చేసినటువంటి బాధ్యత పని మిగతాయి మీరు మరొకసారి జ్ఞాపకం చేసి హెచ్చరించినారని నిలిచినటువంటి హెచ్చరిక మరి సోదరులు వచ్చి మరి మనం ఎక్కడ నుంచి వచ్చామో మనం పర్ల కోసం చెప్పి ఉంటాం కాదు, కానీ మరి దేవుడే దిగి వచ్చి హెచ్చరించాలని అనుకున్నట్లుగా ప్రభావ మరి బిడ్డల మీ ఏదైనా భయభక్తుల్ని విశ్వాసాన్ని పెంచడం ప్రతి ఒక్కరిని ఆచరించాలి. జూమ్ మీటింగ్ లో కూడా సమయం బట్టి ప్రోగ్రాం కూడి కోసం ఎంతో ఏది కోల్పోయినా ఎవరిని కోల్పోయినా మరి నిత్య శ్వాసమైనటువంటి పరిశుద్ధాత్మను పొందుకొని పర్వత రాజ్యంలో మీతో కూడా నిత్యముగా ఉండే వరకు మీరే తోడుగా మహిమను తెచ్చుకోమని రాజుల రాజ్య ప్రభుత్వ విమోచకుడు స్తోత్రములు తండ్రి పరిశుద్ధురా, ప్రేమ గల మా ప్రభు వందనాలు స్తోత్రములు. ఓ ప్రభా, మరి ఇప్పటి వరకు నైనా మరి మా యొక్క ప్రదర్శన సహోదరుడు శ్రీను బ్రదరు సహోదరి మరి సత్యవతి ప్రభు గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన వందనాలు తెలుస్తున్నాను ప్రభు. మరి సిస్టర్ మరి సహోదరుడు మమ్మల్ని ఆహ్వానించి మరి ఓ ప్రభు మరి అన్నిటికంటే విలువైన మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని మరి కలుపుకొని ఆరాధించడానికి ప్రభు మరి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలుసు ప్రభు. మరి ఇప్పటి వరకు మేము కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మేము మాట్లాడుకున్నాం మా ప్రభు. మీరు చెప్పిన విషయాలు మీకు జ్ఞాపకం చేసుకున్నాం మా ప్రభు. నికోదేము అర్ధరాత్రి సమయంలో ఎలాగైతే రక్త మాంసాల్లో ఉన్న వాక్యం దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు నికోదేముగా ఉన్న మేము కూడా అర్ధరాత్రి సమయంలో రక్త మాంసాల్లో వాక్యం మరి భూమి మీద ఉన్న వాక్యం దగ్గరికి మేము వచ్చాం మా ప్రభు. ఓ అది వెంబడించడం, ఆయన చెప్పే ప్రతి మాటను గ్రహించినట్టుగా ఓ ప్రభు మరి మా యొక్క హృదయాలను సిద్ధపరిచింది మీకు వందనాలు చెల్లిస్తాం. అదేవిధంగా మా ప్రభు అమృత యోసేపు వలె ఓ అది సిలువలో కదలలేని శరీరము కాదు, శివం గల శరీరము, తిరిగి లేచినట్టే శరీరం అని అమృత యోసేపు ఏ విధంగా అయితే పిలాతు దగ్గర అనుమతి తీసుకొని శరీరాన్ని తీసుకొని జాగ్రత్త పెట్టాడు, ఇప్పుడు మేము కూడా ప్రభు మరి మా ఇంట్లో మేము జాగ్రత్త పెడతా ఉన్నాము. వర్తమానాల్ని, టేపుల్ని అన్నిటినీ మేము జాగ్రత్త పెడతా ఉన్నాము. మాకు కూడా అమృత యోసేపు లాంటి ప్రత్యక్షత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అది జీవంగాన వాక్యము, సజీవంగాన వాక్యము. ఒక దినాన ఓ ఆ యొక్క మరి అక్షరాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము, మరి మ్యాగ్నెటిక్ అయస్కాంతంలో దాయబడిన దేవుని యొక్క స్వరము, ఆ యొక్క వాక్యము శరీరధారిగా పరిపూర్ణమైన మానవుడిగా ఈ లోకం నడబోతుందని మేము నమ్ముతున్నాం మా ప్రభు. సో గొప్ప ప్రత్యక్ష కాలంలో మమ్మల్ని ఇచ్చిన దేవుడు మీకే వందనాలు. ఓ మేము నిజంగా బోయాజు యొక్క కళ్ళంలో మేము ఉన్నాము, ధాన్యము విరివిగా ఉంది మా ప్రభు. ఓ ఇది నిజంగా కోతకాలం సమయం ప్రభు. ధాన్యము మాకు మాకు విరివిగా ఇచ్చేది మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు నిజంగా గొప్ప దేవుడు మీకే స్తుతులు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మాతో పాటుగా మరి ఈ యొక్క బోయాజు కళ్ళంలో ఉన్న మా యొక్క ప్రయాసమైన సహోదరుడు శ్రీను బ్రదర్ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. సిస్టర్ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మేము ఇప్పుడే చెప్పుకున్నాము మీ యొక్క లేఖనాల ప్రకారంగా, స్పోకెన్ వర్డ్ ప్రకారంగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ యొక్క సువార్తలన్నీ కూడా సంఘాన్ని బలపరిచే విధంగా ఆనాడు వారిని ప్రేరేపించి మీరు రాయించారు. అలాగే కుటుంబాన్ని మరి బలపరచడానికి, కుటుంబాన్ని నడిపించడానికి మరి ఈ కుటుంబంలో మరి సహోదరి సత్యవతి సువార్త అనే ఒక పుస్తకాన్ని మీరు ఇచ్చారు మా ప్రభువా. కాబట్టి ఆ యొక్క సహోదరి ద్వారా ఈ కుటుంబంలో గొప్ప మార్పును మీరు తీసుకొని రండి, గొప్ప కదలికను తీసుకొని రండి. బిడ్డలతో, భర్తతో ఒక గొప్ప ప్రేమపూర్వకమైన వాతావరణం మీరు ఉంచండి, మీరు నడిపించండి. అదేవిధంగా సహోదరి యొక్క తల్లి గారిని మీరు దీవించండి. ఈ సమయంలో ప్రభు మరి ఆమె భర్తను కోల్పోయి మరి వయసు, మరి పెద్ద వయసుగా వచ్చి మరి ఆమె ఒంటరిగా ఉన్నారు. ఈ సమయంలో వారి వారు ఇద్దరు కూడా మరి సహోదరి ఇద్దరు కూడా మరి ఆమె చేయాల్సిన ప్రతి విషయంలో కూడా మరి గౌరవంగా చేయాల్సిన అన్ని విషయాల్లో కూడా చేయడానికి మీరు సహాయం ఇచ్చండి. ఆమెను గౌరవించడానికి మీరు ప్రభించండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా ఆ బిడ్డలు తెలిసిన బట్టి వందనాలు, ఆ బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. యవ్వన కాలంలో ఉన్న సహోదరి ప్రభు మరి ఈ యొక్క లోకంలో ఎలాంటి మాలిన్యం అంటకుండా ప్రభు రూతు వలె, రిబ్కా వలె, ఎస్తేరు వలె ప్రభు బిడ్డ మరి ఈ యొక్క వాక్యంలో ఎదుగుతాయి సహాయం దయచేయండి. అదేవిధంగా మరి తన యొక్క భవిష్యత్తును మీ చేతులకు అప్పగించుకుంటున్నాము, మీరే నడిపించండి. బిడ్డ చుట్టూ కూడా మీకు కాపుదలు ఉంచండి. తల్లిదండ్రులకు, సంఘానికి మరి పేరు తెచ్చే కుమార్తెగా మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా మరి కుమారుడు ప్రేమను బట్టి వందనాలు, మరి కుమారుడు కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ఎవరి కాలంలో ఉన్నాడు ప్రభు, మరి లోకంలో పడిపోకుండా, జారిపోకుండా వాక్యంలో మీరు సహాయం దయచేయండి. దానికి మరి చదవడానికి, మరి కళాశాలకు వెళ్ళడానికి, బీటెక్ చదవడానికి మరి కుమారుడు సిద్ధపడుతుండగా మీరే దీవించి ఆశీర్వదించండి. ఆ బీటెక్ చదివే విషయాల్లో, మరి కాలేజీకి వెళ్ళే విషయాల్లో, వచ్చే విషయాల్లో, స్నేహాల విషయాల్లో, ఆ యొక్క ఉపాధ్యాయుల విషయాల్లో మరి ఎలాంటి ప్రభు మరి ఇబ్బంది లేకుండా మంచి ఒక పరలోక సంబంధమైన వాతావరణం దయచేయండి. బిడ్డని మీ యొక్క వాక్యంతో నింపండి, వాక్య భయాన్ని పుట్టించండి. తల్లిదండ్రులకు లోబడే జీవితాన్ని ఇవ్వండి, సంఘానికి లోబడే జీవితాన్ని ఇవ్వండి, వాక్యానికి లోబడే జీవితాన్ని ఇవ్వండి. నా బాబా కుమారుని బలపరచండి. ఇంకా ఇక్కడ మాతో పాటు రాత్రి అయినప్పటికీ, అలసిపోయినప్పటికీ, అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ప్రభు ఇక్కడ మా సహోదరుడు సతీష్ బ్రదరు మరి చాలా మంది యొక్క కార్యక్రమంలో పాల్గొనే వారిని దీవించి ఆశీర్వదించండి. బలపరచని వారి కుటుంబాలను కూడా దీవించి మరి చాలా ప్రార్థించినట్లుగా సతీష్ వారి యొక్క ప్రతి బలహీనతను మీరు ఇప్పుడే తీసివేసేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి సహోదరు రమేష్ వారి యొక్క బలహీనతను మీరు తీసివేసేందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మరి దూర ప్రాంతం నుంచి ఆలస్యమైనప్పటికీ మాతో పాటు ఐక్యత పొందుకున్న మా యొక్క సహోదరులు ఆన్లైన్ లో మరి మాతో ఐక్యత పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు బలపరచండి, మరి దీవించండి, ఆశీర్వదించండి. మా మాటలు సరిగా వినపడకపోయినా, వీడియో సరిగా కనపడకపోయినప్పటికీ ఏదో వినాలి అనే ఒక గొప్ప ఆశతో, తలంపుతో వారు ఉన్నారు నా ప్రభు. మా యొక్క మాటలు దేనికి పనికిరావు, కానీ మీ యొక్క స్వరాన్ని వారికి నింపజేయండి, మరి బలపరచండి. రాత్రికాల సమయంలో వారికి ఆత్మకి తృప్తినివ్వండి నా ప్రభు. నీకు మరలా మేము కలుసుకున్న వరకు మీరు బలపరచమని, కుటుంబాన్ని మరోసారి దీవించి ఆశీర్వదించి ప్రతి సమస్య నుంచి కుటుంబాన్ని విడుదల నడిపించి మేము మరలా కలుసుకునే వరకు మీరే దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావం పొందుకున్నాం. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, రెండు కుమారులుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన చూస్తున్నాం ప్రభు. ఆమేన్. ప్రాణమయ భవన్ సమర్పించము, సమస్తమైన పరిశ్రమను సమర్పించము. ప్రాణమయ భవన్ సమర్పించు మోసకుడైన క్రీస్తు బలం చేసిన ఉపకారంలో దేని మరో. ఆమె ఆమె ఆమె. రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, మన పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రాణం యొక్క కృపా సమాధానము ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును, కుటుంబములకును, దూర ప్రాంతం నుంచి మనతో ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును, ప్రపంచ వ్యాప్తంగా సిద్ధపడుతున్న పరిశుద్ధులకును ఆయన కృపా సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి మనం నడిపించిన కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గ్లోరీ టు గాడ్.